హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు నేను కోటి దీపోత్సవం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రోగ్రాంకి అయితే వెళ్తున్నాను. ఈ కోటి దీపోత్సవం అనేటువంటి ప్రోగ్రాంను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహిస్తారు. ఈ మీ అందరికీ తెలిసిందే కదా, కార్తీక మాసం అనేటువంటిది హిందువులకు చాలా పవిత్రమైనటువంటిది. ఈ నెలలోనే చాలా రకాలైనటువంటి పూజలు, పునస్కారాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఉపవాసం కూడా ఉంటారు. ఇంకొద్ది మంది అయితే అసలు నాన్ వెజ్ కూడా తినరు. సో, అంత ముఖ్యమైనటువంటి నెల ఇది. సో, ఈ ప్రోగ్రామ్‌కి అయితే వెళ్తున్నాను నేనిప్పుడు. ఈ కోటి దీపోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌లో ఎన్టీఆర్ గార్డెన్‌లో నిర్వహించిర్రు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు, అంటే దాదాపు ఒక 13 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం 5:30కైతే స్టార్ట్ అవుతుంది. ఇంకా దాదాపు అయిపోయేసరికి 10, 11 అవుతుంది. ఈ ఫ్లైఓవర్ పక్కనే ఎన్టీఆర్ గార్డెన్ అయితే ఉంటుంది. ఇక్కడ సాయంత్రం కాగానే ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. భక్తులందరూ ఒకేసారి వస్తుంటారు కదా. ఎన్టీఆర్ గార్డెన్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మన 2 వీలర్ కానీ, 4 వీలర్లు కానీ మనం పార్కింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పార్కింగ్ ఫీ అయితే ఏమి ఉండదు. కాకపోతే మనకు నచ్చినటువంటి ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం తొందరగా రావాల్సిందే. ఇది 2 వీలర్కు సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్ ఇది. సో, దీని పక్కనే 4 వీలర్కు సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ ఉంది, చూడవచ్చు మనం. సో, మన వెనకాల కనిపిస్తుంది కదా, అదే ఈ జనరల్ పబ్లిక్కి వెళ్ళడం కోసం ఉన్నటువంటి గేటు. సో, లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వీళ్ళు చెప్పల్స్ అయితే అలో చేయరు. సో, ఇక్కడ డిపాజిట్ చేసి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎంతమ్మా ఒక పేరుకు? 10 రూపీస్ ఒక పేరుకు. మనం సాధారణంగా ఏదైనా కొంచెం పెద్ద టెంపుల్కి వెళ్తే అక్కడ రాజగోపురం ఉంటుంది. ఈ రాజగోపురం గుండానే లోపలికి వెళ్తూ ఉంటారు భక్తులందరూ కూడా. సో, మనకు ఇక్కడ కూడా అలాంటి సెటప్పే కనిపిస్తుంది. ఇట్ లుక్స్ గుడ్. సో, రాజగోపురం గుండా పోయిన ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. ఈ కోటి దీపోత్సవాన్ని చూడడానికి వచ్చినటువంటి ఎవరైనా సరే ఈ గేటు గుండా పోవచ్చు. మీ దగ్గర విఐపి టికెట్ కనుక ఉంటే దానికి వేరే మార్గం అయితే ఉంటుంది. ఇక్కడ చివరిలో శివుని విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందు కనుక వెళ్దాం మనం. ఇంత మంచి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసినటువంటి భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీలకైతే మీ అందరి తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే చెప్తున్నా. మనం లోపలికి వెళ్ళిన తర్వాత కనిపించేటువంటి ఫస్ట్ వ్యూ ఇది. భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి దివ్య భవ్య కళ్యాణోత్సవాన్ని నయనానందకరంగా తిలకించబోతున్నాం. అంతేకాదు, మరి ఈనాటి వైదిక క్రతువుకు విచ్చేసిన మా ప్రియ భక్త బంధువులందరికీ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ ప్రోగ్రాం వచ్చేసి ప్రతిరోజు సాయంత్రం 5:30కు స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయేసరికి రాత్రి దాదాపు 11 వరకు కూడా అవుతుంది. ఈశ్వరుడు ఆయనే. అటువంటి శ్రీమన్నారాయణుడు ఈ ఇల కైలాసంపై నేడు 3 రూపాలలో కొలువు తీరి ఈనాటి కోటి దీపోత్సవంలో పండుగగా వారి ప్రవచనామృతం కూడా ఉంటుంది. ఇంతటి విశేష కార్యక్రమాన్ని వేదపట్నంతో ప్రారంభించవలసిందిగా హైదరాబాద్ గుడిమల్కాపూర్ నుంచి ఇచ్చేసినటువంటి శ్రీమాత వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేదపట్నం. ఈ విధంగా కొన్ని వేల మంది భక్తులు ప్రతిరోజు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. నిజానికి ఈ ప్రోగ్రాం కొత్తేం కాదు. భక్తి టీవీ వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ప్రోగ్రాంను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. మరిన్ని సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని మనం కోరుకుందాం. ఇక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా, గేట్ అనేది బయట వరకు కామన్ పీపుల్, లోపలనేమో ఒక విఐపీస్ టికెట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్తారు. రెండు చేతులతో చప్పట్లు కొడుతూ భజన చేస్తూ పాడాలి. పైకి చేతులు. గోవింద 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 గోవింద.
ఎన్టీఆర్ స్టేడియం బయటే మనకు కనిపించేటువంటి వివిధ రకాలైనటువంటి దీపాలు అయితే కనిపిస్తవి. కావాలనుకున్నటువంటి వాళ్ళు వీటిని కూడా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. యాక్చువల్‌గా నా దగ్గర వీఐపీ టికెట్ ఉంది. నేను ముందు నుంచి చూసే అవకాశం లభిస్తది అన్నట్టు వీఐపీ టికెట్ ఉంటే. కాకపోతే ఇక్కడ పోలీసులైతే అలౌ చేయట్లేదు. ఆ ప్రదేశం అంతా కూడా ఆల్రెడీ భక్తులతో నిండిపోయి ఉంది. ఆ ప్లేస్ లేదన్నట్టుగా ఇక్కడ అలౌ చేయలేదు ఎవరిని. టికెట్ ఉండి కూడా వెళ్ళలేకపోయినా ఇంక నేను. జాగ్రత్త అమ్మా, మీ సొమ్ములు జాగ్రత్త, దొంగలు ఉన్నారు మీ పక్కనే ఉంటారు. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.